యానిమేటర్లు 3 ఏళ్ల కాల పరిమితి జీవోని రద్దు చేయాలని బకాయి పెట్టిన 3 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల ఆందోళనకు దిగారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కి వారు అందించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా డిఆర్డీఏ పీడీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్కు అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగాభవాని, ఈశ్వరిబాయి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న వివోఏలను పీడీ కార్యాలయంలోనికి రానియకుండా గేట్లు తాళాలు వేసి తోటి ఉద్యోగులను అవమానించడం, వర్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. తక్షణం వివోఏలను శత్రువులుగా చూడడం మాని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు వివోఏల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి నేడు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. మెప్మాలో కాలపరిమితి రద్దు చేసినట్లు యానిమేటర్ల కాలపరిమితిని కూడా రద్దు చేసేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారం పట్ల పీడీ స్పందన నిరాశాజనకంగా ఉందని, ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే రోజువారీ ఆందోళనకు యానిమేటర్లు సిద్ధపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్నబుల్లి, మేరీ, సుశీల, ఈశ్వరి, దేవి, రత్నమాల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సహకరించకపోవడం వల్ల పని వెనకబడుతుందని మన అధికారులు మమ్మల్ని అంటా ఉన్నారు. కానీ వారు ఇచ్చిన ఫోన్ కాదు కాబట్టి గవర్నమెంటే మాకు ఒక 5G ఫోన్ సిమ్ ఇచ్చినట్లయితే పనులు స్పీడ్ గా అవుతాయన్న ఉద్దేశంతో ఆ యొక్క డిమాండ్ తోను, అలాగే మరి యాప్ల ద్వారా అదనపు పనులు చెప్తూ మా యొక్క పని భారాన్ని పెంచుతా ఉన్నారు. మాకు సంబంధం లేని సంస్థల నుంచి పనులు కూడా మా మీదనే రుద్దుతూ ఈ రోజు వివోఏలతో అధిక పనులు చేయించుకుంటూ అదే వేతనాన్ని మరి చేస్తా ఉన్నారు. వేతనాలు పెంచాలని, మా యొక్క జీతాలు నేరుగా మా యొక్క ఖాతాల్లోనే వేయాలని, మా యొక్క జీతాలని మరి ఇంకా పెంచాలని మరి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగా ఈ రోజు అన్ని పీడీ ఆఫీసుల వద్ద మా యొక్క ధర్నాన్ని ఈ రోజు విజయవంతంగా చేయడం జరిగింది. అదే విధంగా కాకినాడ జిల్లాలో కూడా మరి మా యొక్క సిఐటి అనుబంధ సంస్థ ఈ రోజు మేము అక్కడ ధర్నా కార్యక్రమం చేసి మా యొక్క పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మెప్మా డిపార్ట్మెంట్ లో ఎలాగైతే 3 నెలల కాల పరిమితి జీవో రద్దు చేశారో యానిమేటర్లకు కూడా ఆ రకంగా 3 ఏళ్ల కాల పరిమితి జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రద్దు చేసేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరోపక్క 3 నెలల పాటు బకాయిలు పెడితే వేతనాలు కుటుంబాల్లో ఎలా జీవనం సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి. మరోపక్క సమస్యల పరిష్కారం కోసం చర్చల కోసం మేము సమయం అడుగుతుంటే చర్చలు చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు. ఇది అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన కాదు అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద మా ఒత్తిడి పెంచి మా జీతాలు, మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం చేస్తున్న ప్రజాస్వామిక ఆందోళన ఇది మీకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా, పీడీకి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు అని చెప్పి మీరు గమనించాలి. సమస్యల పరిష్కారం పట్ల మీరు చొరవ చూపాలి. ఆ రకంగా మేము మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకరి పట్ల మెత్తగాను మరొక పట్ల ద్వేషంగాను వ్యవహరించడం కూడా తప్పు. అందరినీ సమానంగా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మేము బాగా పోరాడాలా, లేదు మీతో కలిసి పని చేయాలనేది మీ చేతుల్లో ఉంది. సమస్యల పరిష్కారం చేస్తే మా పనిలో మేము ఉంటాం, పని చేయకపోతే పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకి హెచ్చరిక తెలియజేస్తాం. మేము వర్కులు చేస్తున్నాము. మేము తక్కువ ఖరీదు ఫోన్లలో మేము మాట్లాడుకోవడానికి కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి. అందులో యాప్లు సహకరించట్లేదు. కాకపోతే 15 రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్ లోని. ఆ యొక్క యాప్లు సహకరించక పని చేయలేనటువంటి వివోఏలందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు. కాబట్టి మాకు 5G సిమ్లు, 5G ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది. అదే విధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడియి ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు. కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు. శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రికవరీ పెట్టుకుంటున్నారు. మాకు రావాల్సిన ఇన్సెంటివ్ని రప్పించట్లేదు. దయచేసి అన్నిటి మీద కూడా పీడీ గారిని కలవడం కోసమని వచ్చాము. మా పీడీ గారు మా ఎడల కొంచెం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే బోరుమని వర్షం వస్తున్నా కూడా మహిళల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే 2 గేట్లు ముయించేసి మహిళలందరినీ ఇప్పుడు వరకు వర్షంలో నుంచోబెట్టారు మా గౌరవ పీడీ గారు. కానీ ఆయన మేము శత్రువులం కాదు. మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేసే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.